హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కోసం ఎవరైనా వెతుకుతుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉంది, మంచి లొకేషన్లో ఉంది, మంచి ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ అండి. 30x50 డైమెన్షన్స్లో గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారనమాట. 2 BHK చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందండి. ఇక ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి సుమా ప్యారడైజ్ అండి. ఇది వచ్చేసి మనకు బడంగపేటలో అయితే వస్తుందన్నమాట. బడంగ్ ప్లేస్ మున్సిపాలిటీలోనే ఉందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచిగా 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారండి. ఎక్కడ అసలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి ఒక బొమ్మరి లాగా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు చూద్దామండి. ఏదైతే గేట్ ఉందో గేట్ మంచి ఒక 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 100% వాస్తుని చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్ దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేయించారండి. ప్రాపర్టీని ఇప్పుడు సేల్కి అయితే పెట్టారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. లోపలికి వెళ్ళి క్లియర్గా 1 బై 1 అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ మనం ఏదైతే ఎంట్రన్స్ అప్పుడు ర్యాంప్ ఉందో మంచిగా గ్రానైట్తో తీసుకున్నారు. పక్కకు వచ్చేసి ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే తీసుకున్నారండి. దీనికి మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉందండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు కనిపించేది పార్కింగ్ అనమాట. పార్కింగ్ చూడండి, మంచి ఒక కారు, పక్కకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మంచి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా సెట్ బ్యాక్స్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ విషయానికి వస్తే ఇది వచ్చేసి సంప్ అండి. పక్కకే మనకు బోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. 100% వాస్తు ఉంటుందన్నమాట. ఫస్ట్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ చూసుకుంటే మంచిగా పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. మంచిగా లైట్స్ ఎవ్రీథింగ్ పెట్టినారు. చుట్టూ కూడా టైల్స్ చూడండి, టైల్స్ కూడా మంచిగా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగిందండి. ఏదైతే సింహద్వారం ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్తో తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రాపర్టీ చుట్టూ నడవచ్చండి. ఆ విధంగా ఒక 4 ఫీట్ గల్లీ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ కూడా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా, అదేవిధంగా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మనము ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దామండి. లోపలికి వెళ్ళేటప్పుడు డోర్స్ చెప్పాను కదండి, ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్తారండి. ఫస్ట్ ఎంటర్గానే మనకు కనిపించేది స్పేషియస్ హాల్ అండి. హాల్ అయితే అద్భుతంగా ఉంటుంది. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా పెద్ద ప్రొవిజన్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నాండి విండోస్ కూడా యూపీవీసీ విండోస్ అండి. చుట్టూ కూడా గ్రానైట్తోని మనకు ఫోటో ఫ్రేమింగ్ తీసుకున్నారు. అదేవిధంగా వాస్తు ప్రకారం నార్త్ సైడ్ డోర్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం డైనింగ్ ఏరియా చూద్దాం. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా అండి. ఒక 10 మెంబర్స్ కూర్చొని మంచిగా తినొచ్చు అనమాట. అంత పెద్ద డైనింగ్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి, సింక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకొని ఇక్కడ టైల్స్ తీసుకున్నారు. ఇక మనం మన ప్లేట్స్ కానీ, గ్లాసెస్ కానీ, షోకేస్ పర్పస్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇలా షెఫ్స్ కూడా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ విండో చూడండి. ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ అండి. మంచిగా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. ఇది కూడా మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. మనకు ఒక 7 ఫీట్ వరకు టైల్స్ అయితే తీసుకున్నారు. విండో తీసుకున్నారు. స్టెయిన్లెస్ మంచిగా సింక్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ చూస్తే షెల్ఫ్స్ కూడా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మంచి పూజ గది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ మనకు 5 ఫీట్ వరకు టైల్స్, పైన ఫాల్ సీలింగ్, నెక్స్ట్ విండో ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. వెళ్ళే ముందు మనకి ఏంటంటే ఫస్ట్ కామన్ బాత్రూమ్ చూడండి. కామన్ బాత్రూమ్ కూడా మంచిగా 6 ఫీట్ వరకు టైల్స్, మనకు దీంట్లో అన్ని ప్రొవిజన్స్ అంటే గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది. దీనిలో కింద టైల్స్, మంచి వాల్స్ చూస్తే మంచి నీట్ పెయింటింగ్స్, పైన మంచి ఫాల్ సీలింగ్స్, ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఇక్కడ షెల్ఫ్స్, పక్కకే విండో పక్కకే మనకి ఏదైతే చూస్తే అటాచ్డ్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా బాత్రూమ్ కూడా పెద్దది తీసుకున్నారు. మనకు 8 ఫీట్ వరకు అయితే తీసుకున్నారండి టైల్స్. మనకు విండో తీసుకున్నారు. ఇట్లా గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ప్రతి రూమ్కి ఈ విధంగా మంచిగా లాక్ సిస్టమ్ ఉంటుంది. ఈ విధంగా ప్రెస్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పక్కకే లెఫ్ట్ సైడ్ ఉంది. దీని కూడా థీమ్ ఒకటే డోర్స్ ఉంటాయి. ఇక దీంట్లో కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. మంచిగా బీరో పెట్టుకోవడానికి ప్రొవిజన్, ఇక్కడ చూస్తే షెల్ఫ్స్, పైన మంచి ఫాల్ సీలింగ్స్. ఇక విండోస్ విషయానికి వస్తే ఇదే విధంగా అన్ని రూమ్లలో సేమ్ విండోస్ మెయింటైన్ చేశారండి. మంచి యూపీవీసీ విండోస్ ఇవి కూడా.
ప్రతి రూమ్లో కూడా మంచి ఏంటంటే ఒకటే కలర్ థీమ్తోనైతే మెయింటైన్ చేయడం జరిగిందండి. ప్రాపర్టీ 167 స్క్వేర్ యార్డ్స్ 30x50 డైమెన్షన్స్తో కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బడంపేట్ మున్సిపాలిటీ కిందకైతే రావడం జరుగుతుంది అనమాట. సుమా ప్యారడైజ్ అండి. మనకి ఏవైతే స్టెప్స్ ఉన్నాయో వీటిని కూడా గ్రానైట్తో తీసుకున్నారండి. అవి కూడా మంచిగా లపత్ర యూజ్ చేసినారు. ఇక ఇక్కడ చూస్తే మనకి ఎలాంటి వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా గ్లాస్ డోర్స్ కూడా తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే వర్షం పడ్డప్పుడు మనకు వాటర్ కిందికి రాకుండా పైన హెడ్ రూమ్ కూడా పెట్టినారనమాట. ప్రాపర్టీ పైకి వచ్చామండి టెర్రస్ మీదకి. ఒకసారి చుట్టూ లొకేషన్ చూద్దాం. ఇదంతా కాలనీ చూస్తున్నా కండి, ఇదంతా సుమా ప్యారడైజ్ అండి. మంచి లేఅవుట్ అన్నమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ వచ్చేసి 35,000 ఎబోనే పోతుందండి. సిటీకి దగ్గరలో మంచిగా పొల్యూషన్కి దూరంగా ఉండాలంటే ఈ ప్రాపర్టీ మీరు సొంతం చేసుకోవచ్చండి. ఇక స్కూల్స్ విషయానికి వస్తే నియర్ బై మనకు మౌంట్ క్యారమెల్ అయితే ఉందన్నమాట. దీంట్లో 10th వరకు ఉంది. అదే +1 +2 కూడా ఉందన్నమాట. ఈ ఇంజనీరింగ్ కాలేజ్ వేస్తే మనకి MVSR కాలేజ్ ఉంది, స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే నియర్ బై 1-2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయండి. అది బడంపేటలో ఉంది. ఇదంతా బడంపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇది బాలాపూర్ కూడా నియర్ బై ఉంటుంది. మనకు RCA కూడా అంటే శంషాబాద్ కూడా నియర్ బై ఉంటుంది. ఎల్బీనగర్ కూడా నియర్ బై ఉంటుంది. అన్నిటికీ దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్స్ 30x50 డైమెన్షన్స్లో మంచిగా గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 96 lakhs అయితే చెప్తున్నారండి. ఈ ఏరియాలో మనకు పర్ స్క్వేర్ వచ్చేసి 35 to 40,000 అయితే నడుస్తుంది. సుమా ప్యారడైజ్ రోడ్ నెంబర్ 6లో అయితే ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే క్లియర్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఎవరికి నచ్చినా డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాండి. ఓనర్ని కన్సల్ట్ కానీ తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాపర్టీ చూడడానికి రండి. నచ్చితే మీ సొంతం చేసుకోండి. ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.